సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. మేడం గారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. సో మాధవిరెడ్డి గారు, మార్కెట్లు అయితే మాత్రం ఇవాళ బాగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ విషయానికి వస్తే 24,000 బ్రేక్ డౌన్ అయ్యి కిందకు వచ్చేసి 23,000 చిల్లర దగ్గర ట్రేడ్ అవుతుంది. చెప్పాలంటే నిఫ్టీ బాగా చతికిలబడ్డది. అంటే సెన్సెక్స్ విషయానికి వస్తే అదే 76,000 దగ్గర కొట్టుమెట్టాడుతుంది. ఏంటి అసలు మార్కెట్ల పరిస్థితి? ఎందుకు మార్కెట్లు ఇంకా ఇంత నైరాశ్యంలోనే కొనసాగుతున్నాయి? ఎప్పుడు మరి మార్కెట్లకి మంచి రోజులు వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అసలు? సో ఈ క్రూడ్ ఆయిల్ చుట్టూ ఎన్ని మంత్స్ కానీ, ఎన్ని వీక్స్, ఎన్ని ఇయర్స్ ఈ విధంగా జియో పాలిటిక్స్ అన్నీ కూడా ఇప్పుడు ఎనర్జీ పాలిటిక్స్ అని చెప్పొచ్చు అండి. జియో పాలిటిక్స్ అనకూడదు, ఇప్పుడు కొత్తగా మనం ఎనర్జీ పాలిటిక్స్ అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు అండి. ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి ఇప్పుడు కొత్తగా అంటే ఫ్రెష్ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ కి సంబంధించి కొత్తగా ఇరాన్ వాళ్ళు యుఏఈకి సంబంధించిన వాళ్ళ మీద స్ట్రైక్స్ ఎప్పుడైతే చేశారు అనే న్యూస్ వచ్చిందో ఇమ్మీడియట్ గా ఏషియన్ మార్కెట్స్, అందులో ఇంక్లూడింగ్ ఇండియన్ మార్కెట్స్ యాజ్ వెల్ యాజ్ యుఎస్ మార్కెట్స్ అన్ని కూడా, గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా ఈ ఫ్రెష్ కన్సర్న్స్ తో మొత్తం కూడా మార్కెట్స్ అన్ని, స్టాక్ మార్కెట్స్ అన్ని నెగిటివ్ అయ్యాయి. అలానే మీరు చూసుకుంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ చూసుకుంటే మన $113 అది $120 కూడా అవ్వబోతోంది అనే సూచనలు అయితే తీసుకొచ్చారండి. అది ఏ కంట్రీకి కూడా, ఐదర్ డెవలప్డ్ కంట్రీ అయినా, అసలు డైరెక్ట్ గా ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తున్న యుఎస్ కి కూడా ఇది నెగిటివే. అలానే మనం ఎక్కువగా అంటే థర్డ్ లార్జెస్ట్ ఇంపోర్టర్, మనం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడంలో మనం థర్డ్ లార్జెస్ట్ ఇంపోర్టర్ అయిన మన కంట్రీకి కూడా ఇది చాలా చాలా నెగిటివ్ న్యూస్ అండి. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంకా పెరుగుతాయి అనే న్యూస్ మార్కెట్లోకి వచ్చిందో ఇమీడియట్ గా మార్కెట్స్ ఈ రోజు నెగిటివ్ లోకి వెళ్ళిపోయాయి. ఇంకొక బిగ్గెస్ట్ అంటే ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మనకి పెరిగాయో మన దగ్గర నుంచి డాలర్స్ లో పే చేస్తున్నాం దాన్ని. సో ఎప్పుడైతే మనం డాలర్స్ లో పే చేస్తూ ఉన్నామో డాలర్ అవుట్ ఫ్లోస్ ఎక్కువైపోయాయి. డాలర్ అవుట్ ఫ్లోస్ ఎక్కువయ్యంటే డాలర్ కి డిమాండ్ పెరిగింది. సో ఇమీడియట్లీ మన రూపీ అనేది మళ్ళీ ఆల్ టైమ్ లోకి వెళ్ళిపోయిందండి. అంటే 95.40 ఎప్పుడైతే మనకి రూపీ అనేది ఆల్ టైమ్ లోకి చాలా చేరువలో వెళ్ళిపోయిందో, సో ఇమీడియట్లీ మార్కెట్స్ హావ్ టేకెన్ ఇట్ నెగిటివ్ గా తీసుకున్నాయి. సో ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇండైరెక్ట్ గా మన రూపీని కూడా కిందకి లాగేస్తూ ఉన్నాయి. సో ఒకవైపు క్రూడ్ ఆయిల్ పెరగడము, ఒకవైపు రూపీ ఇమీడియట్ గా నెగిటివ్ గా తీసుకొని రావడము, ఇవన్నీ మన మార్కెట్ ని ఈ రోజు నెగిటివ్ గా, అంటే నిన్న మనం చూసిన ఏవైతే పొలిటికల్ గా మనకు కొంచెం ఏదైతే బీజేపీ విన్ బెంగాల్లో కానీ లేకపోతే ఇలా వచ్చిందో, బట్ ఆ కొంచెం పాజిటివిటీ అనేది ఆ ఒక్క రోజే మనకు కనిపించింది. ఎందుకంటే దాని మీద మార్కెట్స్ మీద ఏదైతే మన ఈ పొలిటికల్ ఇంపాక్ట్ అనేది చాలా షార్ట్ టర్మ్ ఉంటుందండి. సో ఓన్లీ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ కానీ మార్కెట్ మీద మనం ఉండాలి అంటే ఓన్లీ 2 things, దట్ ఈస్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అండ్ రూపీ డిప్రిసియేషన్ మాత్రమే ఇప్పుడు మార్కెట్ ని ఎక్కువగా ప్రభావితం చేసే ఆ 2 అంశాలనే మనం ఎక్కువగా చెప్పుకోవచ్చు. అలానే ఒకవైపు కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా, మిక్స్డ్ కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా కొంచెం మనకి ఈ మార్కెట్ ని కొంచెం ప్రభావితం చేస్తున్నాయి. మరి బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఎలా ఉంది? బ్యాంక్ ఇండెక్స్ ఏం చెప్తుంది అసలు? సో బ్యాంక్స్ కూడా అండి, అంటే ఇందులో అన్ని సెక్టార్స్, అంటే ఈ రోజు మనం చూస్తుంటే మార్కెట్స్ ని బాగా డ్రాగ్ చేసిన దాంట్లో హెచ్డిఎఫ్సి ఉంది. సో బ్యాంకింగ్ కూడా డ్రాగ్ చేయడం వల్ల మార్కెట్ ఇంకా, అంటే ఇవన్నీ హెవీ వెయిట్స్, ఐసిఐసిఐ కానీ, హెచ్డిఎఫ్సి, రిలయన్స్, ఇవన్నీ హెవీ వెయిట్స్ ఎప్పుడైతే కొంచెం డ్రాగ్ చేస్తున్నాయో మార్కెట్ ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్యాంకింగ్ కూడా ఈ పర్టికులర్ ఈ రోజు జరిగిన దాంట్లో, ఎందుకంటే మనకి ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగింది అనుకోండి, ఇప్పుడు ఎక్కడి నుంచైనా ఒకటే న్యూస్ వినబడుతుంది, ఎప్పుడు పెంచేస్తారేమో, ఎలక్షన్స్ అయిపోయి పెట్రోల్ ప్రైసెస్ పెంచుతారేమో, డీజిల్ ప్రైసెస్ పెంచుతారేమో. ఆల్రెడీ కమర్షియల్ ఎల్పిజి గ్యాసెస్ అయితే పెంచేస్తారు 100%. అంటే మీరు వార్ జరగక ముందు 1,500 ఉండేది, ఇప్పుడు 3,000 ఉంది కమర్షియల్ మనం ఎల్పిజి. అంటే 100% వరకు పెరిగాయి అక్కడ. దాని ద్వారా చాలా వరకు ఇన్ఫ్లేషన్ అనేది మనకు పెరుగుతుంది. ఇంక కూడా చాలా మంది హోటల్లో కూడా మూసుకుని వెళ్ళిపోతున్నారండి. ఎందుకంటే 3,000 4,000 పెట్టి సిలిండర్ ఏం కొంటారండి, వాళ్ళకి అవ్వట్లేదు. చిన్న చిన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు. అంటే అంతవరకు అలా ఇంపాక్ట్ అయింది. ఇప్పుడు
మన మీద కూడా నెమ్మదిగా ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇదే విధంగా $120 కానీ వెళ్ళిందంటే డెఫినెట్లీ ఇంకా ఆయిల్ ప్రైజెస్ ఎంత వరకు తీసుకుంటాయి, సో మన మీద కూడా భారం పడే అవకాశాలు ఉండబోతున్నాయా అన్నట్టుగా మనకి ఇన్ఫ్లేషన్ అంటే ఒకవైపు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, దానివల్ల మనకి ఏమవుతుంది అంటే గ్రోత్ ఏదైతే జీడిపి ఏదైతే ఉందో ఆ జీడిపి గ్రోత్ కూడా మనకి కొంచెం కన్సర్న్స్ మనకి ఎకనామిక్ యాక్టివిటీ మీద పడుతూ ఉంటాయి. సో ఈ విధంగా లాంగ్ టర్మ్ గా కొంచెం మార్కెట్స్ అనేవి ఈ విధంగా $100 అబౌవ్ ఎన్ని వీక్స్ ఎన్ని మంత్స్ మనకి క్రూడ్ ఆయిల్ ఉంది అంటే మాత్రం దట్ ఈస్ వెరీ వెరీ నెగిటివ్ ఫర్ ఇండియన్ ఎకానమీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్. రైట్. సో మాధవిరెడ్డి గారు, ఇంతటి మార్కెట్ వాలటాలిటీలో, ఇంతటి మార్కెట్ అన్సర్టనిటీలో కూడా ఏమైనా బాగా పెర్ఫామ్ చేస్తున్న సెక్టర్స్ ఏమున్నాయి పర్టికులర్గా? అంటే ఇలాంటి లాసెస్ లో కూడా ఈ సెక్టారు లేదంటే ఈ కంపెనీ స్టాక్స్ ఆపర్చునిటీ తీసుకొని అన్నదానికి పర్టికులర్ ఏమున్నాయి అసలు? సో ఒకటైతే పాజిటివ్ గా అంటే ఇంత న్యూస్ లో కూడా కొంచెం అదానీ స్టాక్స్ చాలా పాజిటివ్ గా కనిపిస్తున్నాయండి. బికాస్ ఆఫ్ బెంగాల్లో ఎప్పుడైతే బీజేపీ వచ్చిందో దెర్ ఈ సమ్ ఎట్లా ఉంటుందంటే కొన్ని గ్రూప్స్ కి అంటే ఏవైతే ఇండస్ట్రీస్ అక్కడికి ఇప్పటి వరకు వెళ్ళలేకపోయా ఆ ఇండస్ట్రీస్ లీడ్ గ్రూప్స్ జేఎస్డబ్ల్యూ గ్రూప్ గానీ లేకపోతే అదానీ గ్రూప్స్ గానీ ఇప్పుడు బెంగాల్లో వెళ్ళి అక్కడ బాగా వాళ్ళు స్టార్ట్ చేయబోతూ ఉంటారు, వాళ్ళకి కొన్ని ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. సో దానివల్లే మనకి ఏప్రిల్లో మీరు గమనించుకుంటూ ఉంటే అదానీ గ్రూప్ స్టాక్స్ అన్ని 20 to 40% పెరిగాయండి ఒక్కొక్క స్టాక్. అయితే అదానీ పోర్ట్స్ గానీ మీరు తీసుకోండి, అదానీ ఎంటర్ప్రైజ్, అదానీ ఎనర్జీ, అదానీ లైక్ మనకి పెర్ఫార్మెన్స్ మాత్రం మీరు చూసుకుంటే ఏప్రిల్లో ఎస్పెషల్లీ ఏప్రిల్ మార్కెట్ వాలటిలిటీలో కూడా అదానీ స్టాక్స్ మీరు ఒక్కసారి గమనించండి అన్ని కూడా 20% పైనే పెరిగాయి. ఎందుకు అంటే వాళ్ళకి ఈ పర్టికులర్ ఈ బీజేపీ విన్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఇన్ఫర్మేషన్ ఉంది. వెస్ట్ బెంగాల్ విల్ బి ఓపెన్ ఫర్ ఆల్ ద ఇండస్ట్రీస్ ఎస్పెషల్లీ దీస్ గ్రూప్స్ అదానీ గ్రూప్స్ గానీ జేఎస్డబ్ల్యూ గ్రూప్స్ గానీ. సో ఈ విధంగా కొంచెం యాక్టివిటీస్ అయితే మనకి కార్పొరేట్ గా కొంచెం మనకి జరుగుతున్నాయండి. ఇంకొకటి పాజిటివ్ గా మనం ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఫ్యూచర్ లో, అఫ్ కోర్స్ ఒక 6 months వరకు అయితే ఈ యుద్ధం ఈ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. బట్ ఒక్కసారి ఎప్పుడైతే కొంచెం ఇది ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి తగ్గి కొంచెం నార్మలైజ్ అయ్యిందంటే ఇమీడియట్లీ వీ క్యాన్ సెటప్ సమ్ కైండ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద మార్కెట్స్. సో అలాంటి టైంలో మనం ఏమైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఏఐకి సంబంధించిన డేటా సెంటర్స్, ఈ మధ్య డేటా సెంటర్స్ బాగా డిస్కషన్, డేటా సెంటర్స్ కి సంబంధించినవి సెటప్ కానీ లేకపోతే వాటికి సంబంధించిన పవర్ అండి. ఇప్పుడు ఈ డేటా సెంటర్స్ ని ఈ విధంగా ఇంప్లిమెంట్ చేసి దాన్ని కంట్రోల్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే చాలా పవర్ కావాలి, పవర్ ట్రాన్స్మిషన్స్ కావాలి. సో దానికి సంబంధించిన కొన్ని మనకి ఈవీస్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం గమనించాలి ఇంక్లూడింగ్ మీ, ఎప్పుడైతే ఈ పెట్రోల్ ప్రైజెస్ పెరిగాయి అందరూ ఈవీస్ కొనడం స్టార్ట్ చేశారు. ఈవీ థీమ్ కి సంబంధించిన ఈవీ 2-wheelers మీరు చూస్తూ ఉంటే అందరూ కూడా ఈవీ 2-wheelers కొనడం స్టార్ట్ చేశారు. ఎందుకు ఈ పెట్రోల్ ప్రైజెస్ పెరుగుతాయి, ఇంకా ఫ్యూచర్ లో పెరుగుతూ ఉంటాయి, భారం నుంచి తప్పించుకోవాలంటే ఎందుకైనా మంచిది ఒక ఈవీ కార్ గానీ ఈవీ 2-wheeler గానీ ఉంటే, యాజ్ వెల్ యాజ్ అందరికీ కొన్ని పెట్రోల్ కి సంబంధించిన డీజిల్ సంబంధించిన వెహికల్స్ ఉండొచ్చు, బట్ ఈవీకి సంబంధించింది కూడా ఏదైనా ఒకటి ఉంటే బాగుంటుందని. సో ఈవీ థీమ్ కూడా చాలా వరకు పాజిటివ్ గా మనకు కనిపిస్తుంది. అలానే ఆటో యాన్సిలరీ సంబంధించినవి ఇప్పుడే చెప్పాం కదా మనకి ట్రాన్స్మిషన్, తర్వాత రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన కొన్ని, అలానే డిఫెన్స్ కానీ ఏరోస్పేస్ కానీ, తర్వాత మనకి హెల్త్ కేర్ సంబంధించిన మెడికల్ ఫెసిలిటీస్ కి సంబంధించిన ఈ డేటా సెంటర్స్, ఆప్టికల్ ఫైబర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ థీమ్స్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే ఎడ్యుకేటివ్ కోసమే మనం కొన్ని చెప్తున్నాము. లైక్ అనంతరాజ్ కానీ, నెట్ వెబ్, ఎన్టీపీసీ, అదానీ రెన్యూబుల్ టెక్నో ఎలక్ట్రిక్, E2E, క్యూమిన్స్, ఏబీబీ, పోలీ క్యాబ్, ఇవన్నీ ఏంటంటే కొంచెం డెవలప్ అవుతున్న థీమ్స్ ఇప్పుడిప్పుడే. ఎందుకంటే డేటా సెంటర్స్ అనేవి ఇంకా మనం తప్పనిసరిగా మనం కూడా అడాప్ట్ చేసుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మనం కూడా అడాప్ట్ చేసుకుంటున్నాము యాజ్ ఎ ఇండియా. మనం కూడా అందులో ఆ పర్టికులర్ ఈ డేటా సెంటర్ సంబంధించిన ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇండియా కూడా అడాప్ట్ చేసుకుంటుంది. సో దీనికి సంబంధించిన ఏవైతే కేబుల్స్ కావాలో లేకపోతే ఏదైతే పవర్ కావాలో దానికి సంబంధించిన కంపెనీస్ కొంచెం రాడార్లు అయితే తప్పకుండా పెట్టుకోవచ్చు. సో మాధవిరెడ్డి గారు, చూస్తున్నాం గత 2 నెలల నుంచి పెట్రోల్, డీజిల్, గ్యాస్ కి సంబంధించిన సంక్షోభాన్ని మనం ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా చూస్తున్నాం. డిస్ట్రప్షన్స్. సో ఫర్దర్ గా ఇది ఇంకా ఏ రంగాల మీద పడే అవకాశం ఉంది? అండ్ నెక్స్ట్ మనకి జూన్, జూలై నాటికి మాన్సూన్స్ కూడా కంప్లీట్ గా వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి సో అగ్రికల్చర్ కి సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉందంటారు? సో మనము ఈ ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే చాలా వరకు ఇబ్బంది పడ్డారండి. ఎందుకంటే ఒకవైపు మీరు అన్నట్టుగా యాక్టివిటీస్ బాగా అగ్రికల్చర్ యాక్టివిటీస్ జరిగే టైం ఇప్పుడు వాళ్ళకి డీజిల్ అనేది చాలా అవసరం. ట్రాక్టర్స్ కానీ వాటికి ఒక్క రోజు కూడా వాళ్ళ వల్ల అంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు. సో అంత సప్లై డిస్టర్బెన్సెస్ లేకుండా
ఉండాలి అంటే అంతా కూడా ఇప్పుడంతా కూడా యుద్ధంలో స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ లో ఏం జరుగుతుంది, అక్కడ నుంచి మనకి సప్లైస్ అనేవి ఎక్కడ నుంచి మన యుఏఈ మీద కూడా యుఏఈ ఏం చేసింది, ఒపెక్ నుంచి బయటకు వచ్చేసింది. సో ఒపెక్ నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చేసి మేము ఓన్ గా ప్రొడక్షన్ చేసుకుంటాము, మమ్మల్ని ఈ విధంగా రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు అని చెప్పి ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నవి కూడా వాళ్ళు బయటకు వచ్చేసి వాళ్ళు ఓన్ గా ట్రై చేస్తున్నారు టు గెట్ ద సప్లై చేద్దాము అనేది. బట్ ఇరాన్ అయితే చాలా గట్టిగా ఎవరికి కూడా ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్లకుండా బ్లాకేడ్ అనేది బాగా గట్టిగానే వాళ్ళు కూడా మెయింటైన్ చేస్తున్నారు. దీనివల్ల బాగా ఎయిర్ క్రాఫ్ట్స్ మీద బాగా ఇంపాక్ట్ పడిందండి. కొన్ని ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీస్ ఆల్రెడీ చెప్పేసాయి ఇక మా వల్ల కాదు, ఎందుకంటే వాళ్ళకి అంటే వాళ్ళు యూజ్ చేస్తున్న ఆ డిఫరెంట్ ఏదైతే అంటే పెట్రోల్ ఉంటుందో వైట్ పెట్రోల్ ఉంటుందో అది చాలా కాస్ట్లీ అయిపోయింది. ఇక ఈ విధంగా ఇంతే ప్రైజెస్ ఉంటే ఇక మా వల్ల కాదు, కొన్ని క్యాన్సిలేషన్స్ కూడా చేస్తున్నారు కూడా, కొన్ని క్యాన్సిలేషన్స్ చేస్తున్నారు, కొన్ని అయితే గవర్నమెంట్ కి ఆల్రెడీ చెప్పేస్తున్నాయి. ఏవియేషన్ కి మాత్రం చాలా చాలా నెగిటివ్ గా వెళ్తుందండి. సో మేబీ ఫ్యూచర్ లో కొన్ని ఫ్లైట్స్ కొన్ని రూట్స్ లో క్యాన్సిల్ చేసినా మనం ఆశ్చర్యం, అంటే ఈ విధంగా మనకి ఇంపాక్ట్ చాలా పెరిగాయండి. ఎందుకంటే మరి దాని మీద భారం ఎవరు తీసుకుంటారు? గవర్నమెంట్ కొంతవరకు ఎక్సైజ్ అనేది కొంచెం ఎక్సైజ్ డ్యూటీ ఏదో పెంచకుండా ఉంది, బట్ మన మీద కూడా ఆ టికెట్స్ ఆ భారం కూడా వాళ్ళు స్పెషల్ కాస్ట్ అని, స్పెషల్ ఫ్యూయల్ కాస్ట్ రైజ్ అని ఏదో ఒకటి వాళ్ళు కూడా మనకి టికెట్స్ బాగా కాస్ట్లీ అనేవి జరిగిపోతుంది. సో ఈ విధంగా అన్ని రంగాల మీద ఈ పెట్రోల్ డీజిల్ కాస్ట్లు అనేవి, సో ఎంతవరకు గవర్నమెంట్ మన మీద వేయకుండా భారం అనేది, అంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మీద మాత్రం చాలా భారం పడుతుంది. సో అక్కడ నుంచి గవర్నమెంట్ అనేది కొంచెం కాంపన్సేట్ చేస్తుంది. బట్ ఎప్పుడోకప్పుడు అందరూ కూడా భయపడుతూ ఉన్నారు, ఏమైనా డీజిల్ 5 రూపాయలు పెంచుతారా, 2 రూపాయలు పెంచుతారా, లేదు పెట్రోల్ 2 రూపీస్ పెంచుతారా, ఈ విధంగా అందరూ కూడా భయపడుతున్నారు. ఈ విధంగానే ఇంకా ఒక ఫ్యూ మోర్ మంత్స్ గానీ ఈ విధంగా ఈ వార్ గానీ కంటిన్యూ అయ్యి ఈ విధంగా ఆయిల్ డిస్టర్బెన్సెస్, ఆయిల్ సప్లైకి డిస్ట్రప్షన్స్ కానీ వచ్చి ఇంటర్నేషనల్ మార్కెట్ లో $120-130 కానీ అయితే మాత్రం మనం చెప్పలేమండి. ఈ మేబీ పెట్రోల్ అండ్ డీజిల్ కాస్ట్లు కూడా పెరిగితే ఇన్ఫ్లేషన్ అనేది చాలా హైగా ఉంటుంది. సో ఎవ్రీవన్ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ వైల్ స్పెండింగ్. ఇలా ఏవేవైతే కంపెనీస్ ఇంపాక్ట్ అవుతున్నాయి, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ఏవియేషన్ కంపెనీస్, ఇవన్నీ కూడా చాలా వరకు, అలానే FMCG కంపెనీస్ కూడా కొంచెం ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. సో మరి నెక్స్ట్ 2-3 రోజులు ట్రేడింగ్ డేస్ లో మార్కెట్ తో మనం ఎలా సిద్ధంగా ఉండాలి? సో ఒకవైపు మార్కెట్ లో ఎక్కువగా ఇప్పుడు ప్రభావితం చేసే అంశాలు అయితే కొత్తగా ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ బ్లాకేడ్ కానీ, లేకపోతే కొత్తగా ఇరాన్ యుఏఈ మీద, అంటే ఎక్కడి నుంచి అయితే ఈ ఆయిల్ అనేది కొంచెం సప్లై అనేది వెళ్తోందో ఆ రూట్స్ మీద డైరెక్ట్ గా అటాక్ చేస్తూ ఉంది. అలానే యుఎస్ కూడా ఇరాన్ మీద అదే విధంగా మేము కొత్తగా వాళ్ళ మొత్తం వాళ్ళ ఆయిల్ ఏవైతే పంప్స్ ఉంటాయో, ఆయిల్ ఫెసిలిటీస్ ఉంటాయో వాటి మీదే అటాక్ చేస్తామంటున్నారు. సో అందరూ ఈ ఆయిల్ మీదే అటాక్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ దేర్ వుడ్ బి మళ్ళీ ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇంకా పెరిగాయి అనుకోండి, మార్కెట్స్ విల్ బి వెరీ డౌన్. సో ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగాయంటే మన రూపీ కూడా డిప్రిషియేట్ అయిపోతూ ఉంది. దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి వెరీ నెగటివ్. సో నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అండి. ఈ వీక్ అంతా కూడా మార్కెట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ వాలటైల్. ఇప్పుడు వాలటిలిటీ ఇండెక్స్ కూడా 18 పాయింట్స్ పైనే ఉంది. సో ఇంకా వాలటిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇన్వెస్టర్స్ చెప్పేది ఏంటంటే మార్కెట్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ వాలటైల్ అండ్ వెరీ అంటే నెగిటివ్ గానే ఎక్కువగా మనకి అంశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎటువంటి పీ స్టాక్స్ కానీ ఏవి కూడా మనకి దగ్గరలో కనిపించడం లేదు. ఈ వార్ కొంచెం మనకి తగ్గించడానికి అయితే ఎటువంటి అవకాశం కూడా కనిపించట్లేదండి. వార్ ఇంకా కొత్తగా పెరుగుతూ ఉంది. కొత్త అంటే రెన్యువల్ అంటే ఒక రకంగా రిఫ్రెష్ వార్ అనేది మళ్ళీ స్టార్ట్ అయినట్టుగా బిట్వీన్ యుఎస్ అండ్ ఇరాన్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. సో మొత్తానికి ఈ మార్కెట్ల నష్టాల్లో, మార్కెట్ల కష్టాల్లో కూడా ఎవరైనా గట్టిగా బెనిఫిట్ అయ్యారు అంటే బీజేపీ గెలుపుతో మొత్తానికి కోల్కతాలో అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బాగా వేయబోతున్నారు. సో దానికి సంబంధించిన కొన్ని ఎక్స్పెక్టేషన్స్ వల్ల కూడా ఈ మధ్య అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి మంచి బెనిఫిట్ అయితే రావడం. ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఏ రిలేటెడ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే మనం అనుకుంటున్నట్టుగా అదానీ స్టాక్స్, ఆ తర్వాత మనకి పవర్ కి సంబంధించిన స్టాక్స్ లో ఇన్వెస్ట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు.